తెలంగాణ మట్టి కవి ప్రముఖ రచయిత రాష్ట్ర గీతం రచించిన అందశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని జయశంకర్ సారస్వత సమితి తెలంగాణ సాహిత్య కళా వేదిక సభ్యులు అన్నారు. అందశ్రీ మరణం తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక వర్గాలను తీవ్ర విషాదంలో ముంచింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద జయశంకర్ సారస్వత సమితి తెలంగాణ సాహిత్య కళా వేదిక సభ్యులు అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అందశ్రీ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీత రచయిత లోకకవి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ పురస్కార గ్రహీత డాక్టర్ అందశ్రీ గారు ఈరోజు ఉదయం వారు స్వర్గస్థులవడం తెలంగాణ రాష్ట్ర సాహితీ లోకానికి తీరని లోటు. మహానుభావుడైనటువంటి అందశ్రీ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డే విధంగా ఈ గీతం యొక్క ప్రభావితమై తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే విధంగా కూడా ఉపయోగపడిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రత్యేకమైనటువంటి ఈ తెలంగాణ గీతం 12 పంక్తులు ఉన్నటువంటి తెలంగాణ గీతం రాసి చరిత్రలో పుటల్లో నిలిచిపోయినటువంటి మహానుభావుడు, గొప్ప తెలంగాణ వైతాళికుడని కూడా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో గొప్ప ఆధునిక సాహితీవేత్తలలో అభ్యుదయవాదులలో చైతన్యవంతమైనటువంటి ఒక స్ఫూర్తిని నింపినటువంటి మహానుభావుడు అందశ్రీ గారు. ఈ అందశ్రీ గారి మరణం తీరని లోటు సాహిత్య లోకానికే కాకుండా తెలంగాణ భాషాపరమైనటువంటి అంశాలలో కూడా అనేక కృషి చేసినటువంటి మహానుభావుడు. ఆయన మృతి తీరని లోటు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అశ్రునివాళితో ఈరోజు జయశంకర్ సారస్వత సమితి మరియు తెలంగాణ జిల్లా ఫోరం ఉపాధ్యాయులందరి తరపున వారికి ప్రత్యేక తెలంగాణ సాహిత్య కళావేదిక తరపున కూడా ప్రత్యేక నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జనగామలో రేపర్తి అనే గ్రామంలో 1961 సంవత్సరంలో జన్మించినటువంటి అందశ్రీ గారు అసలు పేరు ఏంటంటే అంద ఎల్లయ్యగా ఉన్నాడు. మరి చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను నష్టాలను ఓర్చుకొని అనాథగా జీవించి అత్యున్నతమైనటువంటి ఈ స్థాయికి చేరనంటే ఆయన అంకుఠిత దీక్ష అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే చదువుకోకపోయినప్పటికీ కూడా ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి మన అందశ్రీ గారు. మన రాష్ట్ర గీతాన్ని జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని మరి ఇంతకుముందు గ్రహించినప్పుడు కూడా అధికారికంగా రాకపోసరికి మా తెలంగాణ తెలుగు సాహిత్య మరి అందరం కూడా మాకు చాలా చాలా దుఃఖంగా మేము భావించడం అనేది జరిగింది. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ పాట ఏర్పాడి సార్ గారిని అందశ్రీ గారిని సన్మానించడం వల్ల మా అందరం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటాను. ఏది ఏమైనప్పటికీ కూడా అందశ్రీ మరి మరణించడం తెలియడంతోనే మాకు చాలా బాధాకరమైన విషయం అని ఏర్పడింది. అతను అందరిగా స్ఫూర్తిగా తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం మనము సాధించామంటే ఊరున పల్లెన జిల్లన మరి అయినటువంటి పాటలతోని ఆటలతోని మాటలతోని మాయ చేసి మాయమైపోతున్నాడమ్మా అనే పాటతోని అదేవిధంగా మరి ఎన్నో పాటలు రాసినటువంటి ఆ పాటలతోని సినీ గీతాలతోని కూడా చైతన్యపరిచిన మహాకవికి మరి అందశ్రీ గారికి ఘనంగా మా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా తెలుగు ఫోరం వాళ్ళు నివాళులు అర్పిస్తున్నారని తెలియజేసుకుంటున్నాం.